సంబంధించి డే 6కి వెల్కమ్. ఇప్పుడే స్ట్రీట్ గాస్పెల్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకొన్ని సేపల్లో అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అప్పుడు స్టే దేర్. ఏం లేదా వేరే పేరు ఏం లేదా? అమెరికా సరే నన్ను పిలిచెను, నేను వెళ్ళను, నేను వెళ్ళను, నేను వెళ్ళను. చిన్నాడు భూమి లోపల నిద్రపోయే మిమ్మల్ని ఏమన్నా కుడుతున్నాను నేను అని ఓకే. ఇప్పుడు గేమ్ ఎంతమంది ఆడతారు? సో ఓకేనా? సరైన చూడాలి. పాడతాను, మీరు స్లో అనుకో మెల్లరా. మీరు ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు అవుట్. సరేనా? ఓకేనా? గేమ్ ఓకేనా? అర్థమైందా? ఎంత స్లో పడితే మీరు అంత స్లోగా యాక్షన్ సాంగ్ ఇవ్వాలి. బేసిక్గా వాటర్ మీద ఎట్లుంటుంది, పైనాపిల్ నిన్ను ప్రభు యేసు వాంఛాతో తన కరచున్నాడు. నిన్ను ప్రభు యేసు వాంఛాతో తన కాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమ శాంతికరమైన జలముల యొద్దకు సువార్త గ్రంథాలు, మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు, అపోస్తుల కార్యములు చరిత్ర గ్రంథమది, అపోస్తుల కార్యములు చరిత్ర గ్రంథమది. మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు, రోమా కొరింథీ గలతీ ఎఫెసీ ఫిలిప్పీ. చెప్పండి, చనిపోయిన వాళ్ళు ఎవరైనా దేవుళ్ళ? ప్రశ్న ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు? దేవుడు అనేవాడికి మరణం ఉండకూడదు కదండి. దేవుడు అనేటువంటి వ్యక్తి చనిపోకూడదు. అయితే దేవుడు మొట్టమొదటిగా ఏం చేశాడంటే ప్రపంచాన్ని అంతటిని సృష్టించాడు. సృష్టించిన తర్వాత జంతువుల్ని, వృక్షాలని, చెట్లని, నీరుని, గాలిని, ఈ విధంగా ప్రతిదాన్ని సృష్టించి దాంతోపాటుగా మానవులను కూడా సృష్టించాడు.
మనలాగా మనుషులను కూడా సృష్టించాడు. అంటే తప్పులు లేవన్నమాట. ఆ విధంగా దేవుడు మనిషిని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఒక ప్రాంతంలో వాళ్ళు ఉండడానికి ఏర్పాటు చేశాడు అనమాట. వాళ్ళకి కావాల్సినది మొత్తాన్ని సమకూర్చి ఆ ప్రాంతంలో మనుషులు నివసించడానికి ఏర్పాటు చేసి అక్కడ మనుషుల్ని ఉంచాడు. దేవుడు సృష్టించినప్పుడు మనిషి చాలా మంచివాడుగా ఉన్నాడు. అదేవిధంగా మనిషి ఆలోచించేటువంటి శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు అనమాట. మనిషి ఆలోచించేవాడుగా ఉన్నాడు. ఈ క్రమంలో దేవుడు సృష్టించినటువంటి మనిషి మంచివాడుగా ఉన్నాడు. ఒకవేళ పుట్టినటువంటి మనిషి చనిపోతే ఏమవుతాడంటే మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే దేవుడు మంచివాడు, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు సృష్టించినటువంటి మనిషి మంచిగా సృష్టించాడు. దేవుడు సృష్టించినటువంటి మనిషి పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఎవరినంటాం? మనకి ఎవరైతే ఇష్టం ఉండదో వాళ్ళని చూసి చిచ్చి కుక్క అత్త మాటికి ఇటే తిరుగుతుందన్నా కుక్కను తిట్టినట్టు ఎవరిని తిడతాం? ఆ మనిషిని తిడతాం. ఇవన్నీ కూడా దేవుడు ఏమంటాడంటే పాపము అంటాడు. పిల్లలు ఉన్నారు, పిల్లలు బూతులు తిట్టకపోయినా ఏం చేస్తారు? వెనకాల ఉన్న వాళ్ళని గిల్లుతారు అనమాట. ఎదురున్న వాళ్ళని గిల్లుతారు. ఎవడైనా నలుగురు ఆడుకుంటున్నప్పుడు ఏం చేస్తారు? ఎవడైనా ఒకడు చిన్నతనంగా కనిపించాడు అనుకో ఆడిని ఏడిపిస్తారు. ఇవన్నీ కూడా ఏంటి? మనిషిలో ఉన్నటువంటి పాపపు స్వభావం. మరి మనిషిలో ఈ పాపం ఉంటే ఆ మనిషి చనిపోయిన తర్వాత పరిశుద్ధుడైనటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళగలడా? వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే పరిశుద్ధంగా ఉన్నవారు ఎక్కడుంటారు? పరలోకంలో ఉంటారు. పరలోకంలో ఎప్పుడు ఏముంటాయి? నిత్యము కూడా సుఖము సంతోషము ఉంటుంది. మరి పరిశుద్ధత లేని వాళ్ళు చనిపోయారు అనుకో పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు. మరి వాళ్ళని ఎక్కడుంచుతాడు దేవుడు అంటే నిత్యము కూడా శిక్ష ఉండేటువంటి ప్రాంతాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని ఏమంటదంటే బైబిల్ నరకం అని అంటది అనమాట. ఆ నరకంలో మానవులకి అవకాశం ఉంది వెళ్ళడానికి. ఎందుకంటే మానవులందరూ కూడా పాపులే. ఎవరైతే మనుషుల్ని, ఎవరైతే సర్వసృష్టిని, ఎవరైతే మనకు కనిపించే వాటిని, ఎవరైతే మనకు కనిపించిన వాటిని, ప్రభుత్వాలను కానీ అధికారాలను కానీ, ఓకేనండి, మనకు కనిపించే కంటికి కనిపించే ప్రతిదాన్ని ఎవరైతే సృష్టించారో ఆ దేవుడే ఎవరు? యేసుక్రీస్తు. మరి మాటలు నేను చెప్పట్లా, బైబిల్ గ్రంథంలో చెప్తుంది. ఎవరికైనా బైబిల్ గ్రంథం చదివేటువంటి అలవాటు ఉన్నట్లయితే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం తీరుతాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఏముందో చూద్దాం. చదువుతారా బైబిల్? చదవండి. ఏంటండి? దృష్టమైనవి కానీ అదృష్టమైనవి కానీ అవి సింహాసనములైనను, ఏంటండి, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, చదవండి. జయించడం అంటే పరలోక రాజ్యానికి వెళ్ళడం. ఈ లోకంలో మనం మానవులుగా మరణించవచ్చు. ఈ మరణించే క్రమంలో మనం మన యొక్క పాపాలను ఒప్పుకొని, మన యొక్క పాపపు స్థితిని ఒప్పుకొని, ఓకేనండి, నేను పాపం చేశాను హీనంగా ఆయన మన యొక్క స్థితిని తీసుకొని ఆయన కలువరి శిలువలో మరణించాడండి. ఎంతవరకు మరణించాడంటే కొరడాలతో కొడుతుంటేనంట చీలిపోయినాయి, రక్తం బయటకు వచ్చిందంట, విడుగుప్పులు గుద్దుతుంటే ముఖం పగిలిపోయిందంట, ముఖం మీద ఉమ్మేశారంట, అసహించుకున్నారంట. నువ్వు నిజంగా దేవుడు అయితే బ్రతుకు, నువ్వు నిజంగా దేవుడు అయితే మమ్మల్ని ఇక్కడికి నాశనం చేయని హేళన చేశారంట. అంతకు తగ్గించుకున్నాడు. ఓకేనండి, ఎందుకు తగ్గించుకున్నాడు అని మనం ఆలోచిస్తే, ఎందుకు తగ్గించుకున్నాడండి? రక్త ప్రోక్షణ లేనిదే పాపక్షమాపణ జరగదు. నువ్వు నిజంగా పాపాన్ని క్షమించబడాలి, నువ్వు యొక్క పాపపు స్వభావంలో నుంచి విడిపించబడాలి, నువ్వు పవిత్రంగా మార్చబడాలి, నువ్వు చేసే మంచిగా పరిగణించబడాలి అంటే ఏం చేయాలి? పరిశుద్ధమైనటువంటి రక్తము, నిష్కలంకమైనటువంటి రక్తము మన నిమిత్తమై ప్రోక్షింపబడాలి. ఇప్పుడు చెప్పండి, ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి త్రోవ చూపించగలడా? ఇద్దరు గుడ్డోళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడ పడతారండి? పక్కన ఉన్నటువంటి డ్రైనేజీలో పడిపోతారు. ఎందుకు? ఇద్దరికే కనబడదు. అదేవిధంగా ఇద్దరు పాపులు పరలోకాన్ని చేరుకోగలరా? చేరుకోలేరు. ఎందుకంటే వారిలో ఏమాత్రము పరిశుద్ధత లేదు. ఒక పాపి రక్తం మరొక పాపికి క్షమాపణ కలగజేయలేదు. మరి ఏ రక్తం కలగజేయగలదంటే నిష్కలంకమైనటువంటి రక్తము, అమూల్యమైనటువంటి రక్తము ప్రోక్షింపబడాలి. ఆ రక్తం ప్రోక్షింపబడితేనే మనిషికి పాపక్షమాపణ అనేది ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో మరణించాడు. మరణించడం మాత్రమే కాదు కానీ ఆయన మరణాన్ని జయించాడు.
దేవుడిగా ఉండవలసినటువంటి స్థితిని విడిచిపెట్టి మానవుడిగా వచ్చి మానవుల పాపముల నిమిత్తం మరణించి మరలా మరణాన్ని జయించి అప్పుడు సవాల్ చేస్తా ఉన్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా? అంటే నీ ప్రారంభం ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళును విరిచినవాడు యేసుక్రీస్తు వారు. అంటే మరణ ప్రారంభం లేనటువంటి మరణానికి ఏం చేశాడంట? ముగింపునిచ్చాడంట. ఎందరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో వారు మరణంలో నుండి జీవంలోనికి దాటివేయబడతారు. ఈ లోకంలో మానవుడిగా శారీరరీత్యా నువ్వు మరణించొచ్చేమో, మరణించిన మరుక్షణమే నువ్వు యొక్క జీవంలోనికి దాటివేయబడతావు, అంటే పరలోకంలోనికి నడిపించబడతావు. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు తన నిష్కలంకమైన నిష్కపటమైన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మనందరి కొరకు చిందించాడు. మన పాపముల నిమిత్తం ఆయన ఈ కలువరి శిలువలో మరణించాడు. ఆయన దేవుడిగా ఉండి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి మానవునిగా జీవించాడని ఎప్పుడైతే విశ్వసిస్తామో, ఒకండి, ఎప్పుడైతే మన యొక్క పాపాలను ఒప్పుకుంటామో ఆయన క్షమించడానికి నీతివంతుడు న్యాయవంతుడై ఉన్నాడు. క్షమించే అధికారం భూమి మీద ఎవరికి లేదండి. ఎవరికి ఉంది? యేసుక్రీస్తు వారు మాత్రమే ఉంది. ఎందుకు? ఆయనే జీవము, ఆయనే సత్యము, ఆయనే మార్గము. మనము చాలా శ్లోకాలు వింటా ఉన్నాం. ఒక భక్తుడు, మన హైందవ సమాజంలో ఒక భక్తుడు ప్రార్థిస్తా ఉన్నాడు, అయ్యా నేను అసత్యంలో ఉన్నాను, నాకు సత్యాన్ని చూపించి అసతోమా సద్గుమయ అని అడుగుతా ఉంటే ఈయన యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నాడో తెలుసా? నేనే సత్యమునని చెప్తా ఉన్నాడు. అయ్యా నేను చీకట్లో ఉన్నాను, నాకు వెలుగును చూపించాను ఒక భక్తులు ప్రార్థిస్తా ఉంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నాడో తెలుసా? నేను జీవపు వెలుగునై ఉన్నాను, ఈ లోకానికి వెలుగునై ఉన్నానని చెప్తున్నాడు. అయ్యా నేను మరణపు పడక మీద ఉన్నాను, మరణంలో నివసిస్తా ఉన్నాను, నాకు జీవాన్ని చూపించంటే యేసుక్రీస్తు వారు అంటా ఉన్నాడు నేనే జీవాన్ని అని చెప్తా ఉన్నాడు. మనం ఇటువంటివన్నీ కూడా వింటా ఉన్నాం, కానీ మనం అంగీకరించడానికి ఏం చేస్తూ ఉంటే సంకోచిస్తూ ఉంటాం, భయపడతా ఉంటాం. నేను యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే నా మతం మార్చుకోవాలేమో, నేను యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే నా యొక్క కులాన్ని మార్చుకోవాలేమో, నేను యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే నా కుటుంబాన్ని విడిచిపెట్టాలేమో. మీరు ఏ మతము మార్చుకోక్కర్లేదు, మీరు మీ కులాన్ని మార్చుకోక్కర్లేదు, మీరు మీ కుటుంబాన్ని విడిచిపెట్టక్కర్లేదు. మీరు ఏం చేయాలంటే నిజమేంటో గ్రహించాలి, ఓకేనండి? సత్యమేంటో తెలుసుకోవాలి. ఆ సత్యం యేసుక్రీస్తు వారు, అంతే. మనం యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే చాలు. మీ మతాన్ని మార్చుకోమని ఏ పాస్టర్ గారు చెప్పరు, ఓకేనండి? మీ కులాన్ని మార్చుకోమని ఏ పాస్టర్ గారు చెప్పరు. ఏం చెప్తారు? యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నాడు, దేవుడైండు కూడా మన పాపముల నిమిత్తమై మరణించాడు, తిరిగి లేచి మనందరికి ఒక నిరీక్షణని ఇచ్చాడు. ఆ నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే ఆయన ఏ విధంగా మరణాన్ని జయించాడో అదే విధంగా మనం కూడా మరణాన్ని జయిస్తాము, పరలోక రాజ్యంలో పరిశుద్ధులైన దేవుడితో నిత్యము ఉంటామని చెప్తారు. ఆ విషయాన్ని అంగీకరిస్తే మనం ఏం చేసినట్లు అండి? మనము రక్షింపబడినట్లు. ఇందాక తమ్ముడు సంపత్ సాక్ష్యం చెప్పాడు. ఏం చెప్పాడు? నేను క్రైస్తవుడిగానే ఉన్నాను, ఓకేనండి? నేను క్రైస్తవుడిగానే ఉన్నాను, క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను, క్రైస్తవ సమాజంలోనే పెరిగాను, కానీ చిన్నప్పటి నుంచి సంఘానికి అంటే చర్చికి వెళ్ళేవాడిని అండి, పాటలు పాడేవాడిని. అయినా నేను రక్షింపబడలేదు. అంటే తను తాను పాపిగా అంగీకరించలేదు. అంగీకరించే మనస్సు దేవుడు ఇచ్చాడు. తర్వాత ఆయన తను పాపిగా పాపిగా అంగీకరించిన తర్వాత ఆయనకి ఏం అవసరమైంది? రక్షకుని యొక్క అవసరత ఆయనకి కనిపించింది, ఓకేనండి? పాపి డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాడు? దేవుణ్ణి చేరుకోలేడు. ఎవరి ద్వారా చేరుకోగలడు? కేవలము రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారానే చేరుకోగలడు. కాబట్టి ఆయన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం ఆయన తన రక్తాన్ని చిందించాడని అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత ఆయన రక్షింపబడ్డాడు. ఇప్పుడు ఆయన హ్యాపీగా తిరుగుతూ ఉన్నాడు. ఈ క్షణంలో నేను చనిపోయినా నేను దేవుని దగ్గరికి వెళ్తాను, ఈ క్షణంలో నేను చనిపోయినా నేను ఎటువంటి శిక్షను పొందుకోను, ఎందుకంటే నా కోసం ఆల్రెడీ యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాడని హ్యాపీగా దర్జాగా చిన్న వయసులోనే 20 సంవత్సరాల వయసులోనే మనందరి మందు ఏం చేస్తా ఉన్నాడు? సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే మీ మతాన్ని మార్చుకోమనో, మీ కులాన్ని మార్చుకోమనో, లేకపోతే నీ ప్రాంతాన్ని విడిచిపెట్టమనో, నీ బంధువుల్ని అసహించుకోమనో చెప్పట్లా. ఏం చెప్తా ఉన్నాడంటే నేను నిజమైనటువంటి దేవుణ్ణి, మీకోసం ప్రాణం పెట్టాను, మిమ్మల్ని సృష్టించినటువంటి దేవుణ్ణి, సృష్టికర్తను నేను అని తెలుసుకోండి అని దేవుడు మనల్ని ఈ సాయంకాల సమయంలో కోరుకుంటూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం అంగీకరిస్తే మనం ఏం చేస్తామంట? మరణంలోని నుండి జీవంలోనికి దాటివేయబడి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఎంతమంది అయితే అంగీకరించారో
వారందరూ కూడా లేచి నుంచుంటే మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ సురేష్ గారు మనందరి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తారు. ఓకేనండి. ఎంతమంది అయితే నేను యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, ఆయన నా కోసమే పాపపు లోకంలోనికి వచ్చి పాపంగా మార్చబడి కలువరి శిలువలో రక్తాన్ని చిందించాడు, ఈ విషయాన్ని అంగీకరించిన వారు లేచి నిలబడితే పాస్టర్ సురేష్ గారు మనందరి కోసం ప్రార్థన చేస్తారు. ఒకవేళ మీరు లేచి నిలబడడానికి సిగ్గుపడుతున్నా లేకపోతే ఓపిక లేకపోయినా మనసులో ప్రార్థన చేసుకోండి, అయ్యగారితో ఏకీభవించండి. ఓకే అండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, నిశ్శబ్దంగా ఉండండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పటి వరకు మీ దాసులను నిలబెట్టుకుని మీరు అతి విలువైన ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీరు మాతో మాట్లాడారు. అయా, మేము చనిపోయిన తర్వాత మాకు ఒక జీవితం ఉందని, ఆ జీవితాన్ని మీరు వెనక రక్షించడానికి దైవ మానవుడిగా ఈ భూలోకానికి వచ్చారని, మా పాపాల నిమిత్తమై కలువరి శిలువలో చనిపోయి మరణించి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానపై తిరిగి లేచారని, అయా మీ మీద విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవితం పొందుతారని, అంత మాత్రమే కాదు అయా ఇహలోక జీవితంలో కూడా మీరు మాకు శాంతిని నెమ్మదిని దయచేస్తారని, మాకు సమాధానాన్ని అనుగ్రహిస్తారని, అయా ప్రభావ మా జీవితాలను బాగు చేస్తారని మీ దాసుల్ని ఉపయోగించుకుని మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. ఈ మాటలు విన్నటువంటి వారిలో తండ్రి హృదయంలో మీరు ఆలోచన దయచేయండి. అయా ప్రభా, వారు మిమ్మల్ని దేవునిగా అంగీకరించడానికి స్వీకరించడానికి సహాయాన్ని దయచేయండి. నీ కృపా కనికరాన్ని మీరు తోడుగా ఉంచమంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే సహాయాన్ని దయచేయండి. నీ కృపా కనికరాన్ని మీరు తోడుగా ఉంచమంటూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరు వలసిన దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని మీరు స్వస్థపరచండి తండ్రి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వారి యొక్క ఆర్థిక అవసరాలు తీర్చండి. ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి ఉద్యోగాలు దయచేయండి తండ్రి. పాడి పంటలు కలిగి ఉన్న వారి యొక్క పాడి పంటలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి పశువులను మీరు దీవించండి దేవా. కుటుంబాల్లో సంతోషాన్ని దయచేయండి, ఆనందాన్ని దయచేయండి తండ్రి. దుఃఖాలు తీసివేసి సుఖాలను మీరు దయచేయమంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా కష్టాల్లో ఉన్న వారికి సహాయం దయచేయండి, బాధల్లో ఉన్న వారికి సహాయం దయచేయండి. అయా ప్రభా, ఇక్కడ సేవ చేస్తున్నటువంటి పాస్టర్ గారిని మీరు దీవించండి తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి వృద్ధుల్ని, అయా యవనస్తుల్ని, అయా సహోదరుల్ని మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు బలపరచమంటూ విశ్వాసంలో ఎదగడానికి సహాయం దయచేయమంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. మనలను కాపాడి తన మహిమ కలిగిన సింహాసనం ఎదుట మనలను నిలవబెట్టి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి, దేవుని ప్రేమించు సకల పరిశుద్ధులకు, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనకు, మన కుటుంబములకు, మన గ్రామానికి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒక నిమిషం కూర్చుంటారా?